కొన్ని విషయాలు నేను ఇది నా ఒపీనియన్ మేడం, కంప్లీట్ గా పార్టీ ఒపీనియన్ గా నేను ఫ్రీ బీస్ అనే పథకాలకి కంప్లీట్ గా నేను యాంటీ. ఎందుకంటే యువత భవిష్యత్తు బాగుండాలి అంటే ఈ ఫ్రీ బీస్ అనేవి పక్కన పెట్టి శాశ్వత పరిష్కారాల వైపు మంచి విద్యని, వైద్యాన్ని ఇటువంటి వాటిని అందించడానికి ప్రభుత్వాలు నడుం కడితే దీని వల్ల సమాజం బాగుంటుందని నమ్మే వ్యక్తిని నేను. ఈ ఫ్రీ బీస్ కంప్లీట్ గా నేను వ్యతిరేకం, కానీ ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు పార్టీ విషయానికి వస్తానండి క్లియర్ గా. గత 5 ఏళ్ల పాటు చిన్న పథకం అనేది అమలు చేసినా సరే పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి ఎక్కడెక్కడో బస్సులతో జనాలను తరలించి అక్కడ పోగేసి చిన్న బటన్ నొక్కేసి బటన్ నొక్కుతున్నాను డైరెక్ట్ డీబీటీ పద్ధతి ద్వారా ప్రజల అకౌంట్ లోకి డబ్బులు వెళ్తాయి అని చెప్పేసి ఈ రోజు సభ జరిగితే వచ్చే నెలలో ఇదే టైం కూడా డబ్బులు పడినటువంటి సిచ్యువేషన్ గత 5 ఏళ్ల పాటు కొనసాగించింది వైసీపీ పార్టీ. అక్కడ ఏం జరిగింది? పథకం ఇచ్చామన్నటువంటి ప్రచారం విపరీతంగా జరిగింది. పథకం ప్రకారం డబ్బులు నిజంగా అకౌంట్ లో పడ్డాయా లేవా అన్నది సెకండరీ. కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పేరుతోటి చెప్పింది 18,000 అయితే అక్కడ కొంతమందికి 4,300, 3,200 అట్లాగా దేవుడు హుండీలో చిల్లరేసినట్లుగా వేసుకుంటూ వెళ్ళాడు. అది కూడా అందరికీ తెలుసు, విద్యార్థుల తల్లిదండ్రులకి అందరికీ కూడా తెలుసు. కాబట్టి సైలెంట్ గా సిద్ధం సభలకు వచ్చినటువంటి జనం అందరూ కూడా ఓట్లు కూటమి కేసి గెలిపించారు ఆ విషయం. ఎందుకంటే ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యారు కాబట్టి అందరూ కూడా ఆయన పథకాలు ఏ విధంగా ఇచ్చాడో అవి జనాలకు ఏ విధంగా చేరాయి అన్నది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కూటమికి కోటేసి గెలిపించారు. అది జగన్మోహన్ రెడ్డి గతంలో చేసుకున్నటువంటి ప్రచారం. ఈ రోజు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని చూసి అది నేర్చుకోకపోతే ఎలా? డబ్బులు కరెక్ట్ గానే వేస్తున్నారు, కరెక్టే. ప్రచారం అనేది ప్రచారం చేసుకుంటే కదా జగన్మోహన్ రెడ్డి గారి లాగా మనం కూడా తెలిసేది జనాలకి. అంటే ఇప్పుడు కొన్ని విషయాల్లో ఏం జరుగుతుంది అంటే తప్పు అని తెలిసినా సరే ముందు వాళ్ళు వేసినటువంటి బాటలు మనం వెళ్ళకపోతే ప్రజలు మనల్ని విశ్వసించే పరిస్థితి లేదు. అందువల్ల డైరెక్ట్ గా డబ్బులు ఒక ఇంట్లో ఒక పిల్లకి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి శాసనం ఏంటి? నీ దగ్గర ఎంతమంది పిల్లలన్నా ఉన్నాయి, నాకు సంబంధం లేదు, నేను ఒక్కళ్ళనే చదివిస్తాను ఈ కుటుంబంలో నుంచి, ఎవరిని చదివిస్తావు నువ్వే తేల్చుకో అన్నాడు. ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో నలుగురో ఉన్న కుటుంబంలో కూడా ఒక్కరికి డబ్బులు పడ్డాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం యొక్క ఆదరణ ఏంటి? నీ ఎంతమంది పిల్లలన్నా ఉండని అమ్మ మీ అందరినీ నేను చదివిస్తానని చెప్పేసి ఉన్న అందరికీ డబ్బులు వేసాడు. అది వాళ్ళకి జీర్ణించుకునే విషయం కాదు కదా. వైసీపీ వాళ్ళకి 100% బాధగానే ఉండిద్ది. బాధగా ఉంది కాబట్టి వాళ్ళు బురద జల్లే ప్రయోగాలు అయితే చేస్తున్నారు 100%. గతంలో కేవలం ప్రచారం మాత్రమే జరిగేది, పథకాలు మాత్రం సరిగ్గా వచ్చాయి కాదు. ఈ రోజు ప్రచారం లేదు, పథకాలు అందరికీ వచ్చేసాయి. అట్లాగే ఇంకొకటి వాలంటీర్లు అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామ స్థాయి నుంచి ప్రతి వీధిలో ఎవరు టీడీపీ, ఎవరు జనసేన, ఎవరు ఇంకొక పార్టీ, ఎవరు వైసీపీ అనేది క్లారిటీగా లిస్ట్ తెప్పించుకొని కేవలం వైసీపీ సపోర్టర్స్ కు మాత్రమే పథకాలు అందేలాగా పగడ్బందీగా ప్లాన్ చేసి మిగతా పార్టీల వాళ్ళని బ్లాక్ మెయిల్ చేశారు. మీరు ఆ పార్టీ జెండా పడితే ఈ పథకాలు మేము రాయము, ఈ పథకాలు మీకు రానివ్వము, వీటికి మేము అప్లై చెయ్యము అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసి ఎక్కడా కూడా కూటమి పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తలను ఎవరిని కూడా బయటికి రానియకుండా చేశారు పథకాల కోసం. కొంతమందికి నాలాంటి వాళ్ళకైతే అసలు ఈయన కట్ చేశారు.